హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. రౌండ్ కి చేంజెస్ కనిపిస్తాయని ధీమా వ్యక్తమవుతోంది రెండు పార్టీలకు సంబంధించిన నేతల్లో. సో రౌండ్ కి ఆధిక్యాలు కూడా మారుతూ ఉంటున్నాయి. సో ట్రెండ్స్ లో మొదట కాంగ్రెస్ దూసుకెళ్లింది ఉదయం వరకు, అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు. అనూహ్యంగా ఇప్పుడు బీజేపీ ముందంజలోకి వచ్చింది. క్రమంగా పుంజుకుని లీడ్లోకి వచ్చేసింది బీజేపీ. 48 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 35 చోట్ల కాంగ్రెస్ కి ఆధిక్యం లభిస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటి దూసుకుపోతోంది కాంగ్రెస్ కూటమి. 49 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో కనిపిస్తోంది. బీజేపీకి 25 చోట్ల 16 స్థానాల్లో ఇతరులకు ఆధిక్యం కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు టీవీ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలు ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాము. హర్యానాలో ముందు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నా కూడా తర్వాత ఇప్పుడు బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. సో ఇంకా ఎన్ని రౌండ్లు ఉన్నాయి, ఇదేమన్నా మారే ఛాన్స్ ఉందా ఫలితాల వరకు? అలాగే ఇటు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కనిపిస్తున్నా కూడా ఆ తర్వాత జరిగే పరిణామాలు, నామినేటెడ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ను బీజేపీ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తోందా? ఫస్ట్ హర్యానా విషయానికి వస్తే ఇక్కడ ప్రతి రౌండ్కి ఉత్కంఠ రేకెత్తించేలాగా ఫలితాలు తారుమారుతున్నాయి. ప్రారంభంలో కాంగ్రెస్దే ఆధిపత్యం కనిపించింది. ఆ సందర్భంగా ఇక్కడ ఏఐసిసి కార్యాలయంలో సంబరాలు కూడా జరుపుకున్నారు. కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు, డప్పు వాయిద్యాలు అలాగే బాణసంచాన్ని పేల్చి ముందస్తుగానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ తీరా రౌండ్కి ఫలితాలు మారుతూ వచ్చాయి. ప్రస్తుతానికి చూస్తే కాంగ్రెస్ ఆధిపత్యం తగ్గిపోయింది, 35 సీట్లకే పరిమితమైంది. 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. దీంతో ఈ ఏఐసిసిలో ఉన్న ఇప్పటిదాకా సెలబ్రేట్ చేసుకున్న కార్యకర్తలు వీరంతా కూడా చల్లబడిపోయారు. ఎవరికి వారు ఎక్కడికక్కడ నిరుత్సాహంగా కూర్చొని మొబైల్ ఫోన్లలో ఈ ఫలితాలను ట్రాక్ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనంతటికి కారణం ఏంటి అన్నది ఒకసారి విశ్లేషిస్తే కనుక, మనం దేశవ్యాప్తంగా ఎన్నికలు అంటేనే వివిధ సామాజిక సమీకరణాలు, ఆ సామాజిక నేపథ్యాలు, వీటిని ఆధారంగా చేసుకునే ఓట్లు పడడం అనేది మనం గమనిస్తూ వస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ఒక బలమైన సామాజిక వర్గం ఒక పొలిటికల్ పార్టీకి పూర్తిగా సపోర్ట్గా నిలిచింది అన్నప్పుడు ఆ బలమైన సామాజిక వర్గంకి ద్వారా అణచివేతకు గురైన ఇతర సామాజిక వర్గాలు, పెద్ద సంఖ్యలో ఉండే ఓబీసీలు, ఇతరులు అందరూ కూడా మరొక పార్టీ వైపు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హర్యానా రాజకీయాలని ఆ రకంగానే విశ్లేషించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జాట్ సామాజిక వర్గానికి ఆధిపత్యం. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ వర్గం నేతనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేవారు. రాజకీయాల్లో వారిదే ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు. అయితే గత 10 ఏళ్లలో ఆ పరిస్థితి మారింది. బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అక్కడ జాటేతర నేతల్ని ముఖ్యమంత్రులుగా చేస్తూ వచ్చారు. మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న నాయాబ్ సింగ్ సైని కావచ్చు. సో ఇది నాన్ జాట్ ఓటర్లలో, ఓబీసీలో మరి ముఖ్యంగా కొంత విశ్వాసాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎందుకు విఫలమయ్యాయి అన్న అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇప్పుడు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా ఓటేసిన వారు తాము బీజేపీకి ఓటేశామని చెబితే రేపు ఒకవేళ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే తమను టార్గెట్ చేస్తారేమోనన్న భయం కొద్దీ కూడా చాలామంది తమ మనసులో ఉన్న మాటను లేదా తాము నిజంగా ఎవరికి ఓటేసామో అన్న విషయాన్ని బహిర్గత పరిచి ఉండకపోవచ్చు. ఆ కారణం చేత కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలు కొంత విఫలమయ్యాయన్న విశ్లేషణ ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. బట్ ఏదేమైనా ఇంకా మరికొన్ని రౌండ్స్ మిగిలి ఉంది. మధ్యాహ్నం 12:30 వరకు అన్ని రౌండ్లు కూడా పూర్తయిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. చివరి రౌండ్ వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది మనం చెప్పలేము. లాస్ట్ రౌండ్కి ఏ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికి ఉన్న సంఖ్యాబలాన్ని ప్రకారం చూసుకుంటే కనుక బీజేపీ క్లియర్ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో 46 వస్తే చాలు. ప్రస్తుతం 48 దగ్గర నెంబర్ కనిపిస్తూ ఉంది. దానికి తోడు మరికొంతమంది ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. 4-5 ఆధిక్యంలో ఉంటున్నారు. సో ఒకవేళ కాస్త అటు ఇటుగా ఉన్న ఆ ఇండిపెండెంట్లను తమ వైపు ఆకట్టుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హర్యానా ఫలితాలు అయితే
చివరి రౌండ్ వరకు ఎదురు చూడక తప్పదు. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ ప్రాంతాల వారీగా భిన్న భౌగోళిక స్వరూపాలు ఉన్నాయి, భిన్నమైన డెమోగ్రఫిక్ పరిస్థితులు కూడా ఉన్నాయి. సో కాశ్మీర్ లోయలో అత్యధికంగా 47 సీట్లు ఉన్నాయి 90 స్థానాల్లో. అక్కడ బీజేపీకి ఏమాత్రం గేమ్ ప్లే చేయడానికి స్కోప్ లేని పరిస్థితి, కనీసం అభ్యర్థులనే వెతుక్కోలేని పరిస్థితి అక్కడ ఉండింది. ఆ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఈ రెండు పార్టీలు అలాగే మరికొన్ని ఇతర వేర్పాటువాదులు కూడా ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఆ పోటీ అంతా వాళ్ళ మధ్యనే ఉంది. అక్కడ బీజేపీ అసలు గేమ్లోనే లేదని చెప్పుకోవచ్చు. కేవలం 43 స్థానాలు ఉన్న జమ్మూ రీజన్లో మాత్రమే బీజేపీ గేమ్లో ఉంది. అక్కడ ఖచ్చితంగా నేషనల్ కాన్ఫరెన్స్ అన్నది అక్కడ ప్రాంతీయ పార్టీ, బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ. అందులోనూ ఒమర్ అబ్దుల్లా, అంతకుముందు ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సో రాష్ట్రం మీద గట్టి పట్టున్న పొలిటికల్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్. ఆ పార్టీతో కాంగ్రెస్ జత కట్టడం అనేది కలిసి వచ్చింది. అయినప్పటికీ కూడా కొన్ని స్థానాలకే పరిమితమైందని చెప్పుకోవచ్చు గెలుపు. ఎక్కువ స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్సే ఆధిక్యంలో దూసుకెళ్తుంది. కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో దూసుకెళ్తుంది. బట్ రెండింటిని కలుపుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ మార్క్ వరకు చేరుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా పూర్తి రౌండ్స్ అన్నీ కూడా కంప్లీట్ కాలేదు. చివరి రౌండ్కి ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారు అన్న దాన్ని బట్టి అక్కడ ప్రభుత్వం ఎవరిది ఏర్పాటు చేయగలుగుతారు అన్నది మనకు అర్థమవుతుంది. అక్కడ బీజేపీకి అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదు. ఒకవేళ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసినా సరే ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకోలేని పరిస్థితులు ఉంటే అప్పుడు బీజేపీ ఇతర రాజకీయ పార్టీలతో కలిసి అక్కడ ఏమైనా గేమ్ ప్లే చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరొక వైపు ఈ గవర్నర్ నామినేటెడ్ 5 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ 5 ఎమ్మెల్యేల ఓటును కూడా కౌంట్లోకి తీసుకునేటట్టయితే అప్పుడు ఎవరికి ఆధిక్యం వస్తుంది ఏంటి, ఇది కూడా ఒకటి మనం పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ ఈ 2 పార్టీల కూటమి స్పష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం దిశగానే దూసుకెళ్తున్నాయి. చివరి రౌండ్ వరకు ఇలాగే ఉంటుందా లేదా అన్నదే ఇప్పుడు మనం అక్కడ ఎదురు చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా. రైట్, ఒక పక్క చివరి నిమిషం వరకు